నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ అలజడి రేపుతుంది. ఉత్తర వాయువ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. అయితే పుదుచ్చేరి చెన్నై మధ్య కేంద్రీకృతమైంది. దాని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ చెబుతుంది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా హెచ్చరిస్తుంది. ఇక ఫెంగల్ తుఫాన్ ప్రభావం విశాఖలో ఏ విధంగా ఉంది, విశాఖలో వర్షానికి సంబంధించిన వివరాలని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, ఇప్పటికే చూసుకుంటే విశాఖలో సముద్ర తీరం వెంబడి మత్స్యకారులకి అధికారులు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? విశాఖలో అయితే గంట నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆ ఫెగల్ తుఫాన్ ప్రభావం అటు ఆంధ్రప్రదేశ్ మీద చాలా తక్కువగా ఉంటుందని ముందస్తుగా అధికారులు తెలియజేసినా, అటు ఆ నెల్లూరు, చిత్తూరు, ముఖ్యంగా అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలకే దీని ప్రభావం ఉంటుందని తెలియజేసినా కూడా ఇప్పుడు వర్షం మాత్రం కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చెదురుమదురు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటుగా అటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఈ వర్షానికి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. ముఖ్యంగా విశాఖ సిటీకి సంబంధించి మొత్తము మనమైతే చూస్తే ఎక్కడికక్కడ కంటిన్యూగా గంట నుంచి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార కోళ్ళన్నీ కూడా ప్రస్తుతము కొంతవరకు వ్యాపారాలు అనేది, ఎందుకంటే ఇళ్లలో నుంచి జనాలు ఎవరు బయటికి రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఉద్యోగాలకో లేకపోతే స్కూల్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షం మాత్రం ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అధికారులు కూడా, ఎందుకంటే ఈ తుఫాను దాదాపుగా సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో తుఫాను తీవ్రత అటు ఆంధ్రప్రదేశ్ మీద కొంతవరకు తక్కువగా ఉన్నా కూడా వర్షాలు మాత్రం ఓ మోస్తరు నుంచి భారీగా కురుస్తాయని విశాఖ వాతావరణ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాతో తిరుపతితో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతవరకు వరదలు వచ్చే, అంటే సడన్గా వరదలు వచ్చే అవకాశం ఉంది. తీవ్రస్థాయిలో వర్షాలు కురుస్తాయి కాబట్టి అని అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రైతులను అయితే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతులు ఇప్పటికే వరి సాగు చేసి పంట చేతికొస్తున్నటువంటి టైము, ఇంచుమించుగా ఈ టైంలో వర్షాలు కురిస్తే చాలా వరకు ఈదురుగాలు వేస్తే మొత్తం వరి పొలాలన్నీ కూడా నేల కొరిగే అవకాశం అయితే ఉంది. దీనికి తోడు మొత్తం ఇప్పటికే చాలా వరకు కోతలు కోయడం, వాటిని కళ్ళాల్లో ఉంచినటువంటి పరిస్థితులు కూడా చాలా చోట్ల ఉన్నటువంటి ఇదైతే కనిపిస్తుంది. దీనికి తోడు పంట చేతికి వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు కనుక ముంపుకు గురైతే తీవ్రమైనటువంటి నష్టాలు రైతులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా సముద్ర తీరానికి తిరిగి రావాలి. ఎక్కడైతే సురక్షితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు తిరిగి రావాలని ఇప్పటికే వాతావరణ కేంద్రం అధికారులు మత్స్యకారులకైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా అటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే విశాఖతో పాటుగా అటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షం అయితే కంటిన్యూగా పడే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అధికారులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా విశాఖలో భారీ వర్షం కురుస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఎడతెరిపి లేకుండా గంట సేపటి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. అది మరి ఎంతసేపు ఉంటుంది ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కొన్ని లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ముంపు, అంటే వన్ టౌన్ లాంటి ప్రాంతాల్లో ముంపుకు గురే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే తుఫాన్ ఎఫెక్ట్ విశాఖ అటు ఉత్తరాంధ్రపై పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న. రైట్ రాజు, అయితే తుఫాన్కి సంబంధించి ఇప్పటికే పోర్టులకు సంబంధించి ఆ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విశాఖకైతే 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
అంటే ముఖ్యంగా చూస్తే తుఫాను సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటుగా అటు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వేస్తాయని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖ పోర్టుకి సంబంధించి 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారు. అది వర్ష తీవ్రత కూడా ఎక్కువగా ఉండే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. వర్ష తీవ్రత ఇదే విధంగా కనుక అంటే మధ్యాహ్నానికి వర్షం కంటిన్యూగా కురిస్తే కనుక అటు ప్రమాద హెచ్చరికల్ని అంటే పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు కృష్ణపట్నం పోర్టు, అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ పోర్టులతో పాటుగా మొత్తం ఆ విశాఖకు అంటే ఆ సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క చూస్తే ఇటు వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు అంటే అటు మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులకి, పోలీసులకి ఇప్పటివరకు సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వచ్చినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే అటు పోర్టుకు సంబంధించి అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి అధికారులు కూడా కొంత అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలాంటి సమాచారం వచ్చినా కూడా అటు మత్స్యకారులు కానీ సురక్షిత ప్రాంతాలను తీసుకురావడానికి అధికార యంత్రాంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే తుఫాను ఎఫెక్టు అటు తమిళనాడులోనే ఎక్కువ జిల్లాలకు ఉంటుందని చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల మీద దీని ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, ఇక విశాఖ విషయానికి వస్తే విశాఖలో ఏ ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం నమోదవడం జరిగింది? అంటే ఉదయం నుంచి కూడా అటు గాజువాక, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే గాజువాక, ఎండాడ, అదే సీతమ్మధార, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, బీచ్ రోడ్డు మొత్తము ఎక్కడ విశాఖ నగరం అంతా కూడా ప్రస్తుతం అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 8 గంటల 30 నిమిషాల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి చాలామంది స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు, ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వర్ష తీవ్రత అంటే ఏదో చెదురుమదురుగా వర్షం కురుస్తుంది, చిరుజల్లులు కురుస్తాయని భావించినటువంటి విశాఖ వాసులకు మాత్రము ఎడతెరపి లేకుండా కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉందనే చెప్పొచ్చు. దీంతో కొంతవరకు ఇక్కట్ల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విశాఖకు సంబంధించి ముఖ్యంగా 1 టౌన్ ప్రాంతం అనేది ముంపులో ఉండే ప్రాంతం. కొద్దిపాటి వర్షం కురిసినా కూడా అనేక ప్రాంతాలు ముంపులోకి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లాంటి ఏరియాలోకి మాత్రం జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలంలో మాత్రమే డ్రైనేజీ వ్యవస్థ ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే క్లియర్ చేయకపోతే మొత్తం రోడ్లన్నీ ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ వర్షాలు ప్రభావం తగ్గినటువంటి నేపథ్యంలో కొంతవరకు వాటర్ లెవెల్లో ఎక్కడికక్కడ తగ్గినటువంటి నేపథ్యంలో డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ప్రస్తుతానికి బాగుంది. అయితే తీవ్రంగా మాత్రము అంటే భారీ వర్షం కురిస్తే మాత్రము ఆ రోడ్లన్నీ కూడా జలమయం అయ్యే అవకాశం అయిందో, అదేవిధంగా 1 టౌన్ ప్రాంతం కూడా ముంపు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే కొంత అప్రమత్తం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు గత 4 రోజుల నుంచి కూడా విశాఖకి వర్షం ఉంటుంది, అది భారీ వర్షం కురవకపోయినా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే కొంత అప్రమత్తంగా ఉందని చెప్పొచ్చు. కానీ ప్రజలు మాత్రం అకాల వర్షాలకి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా వరికి సంబంధించినటువంటి రైతులైతే పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.